క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా శుభములను తెలియజేస్తూ ఉన్నాను. మరి కీర్తనలు 19వ కీర్తన చూస్తే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. అనగా సృష్టి అంతటిని మనము నిదానించి చూసినప్పుడు, వాటి మీద మరి దృష్టి ఉంచినప్పుడు అవి కూడా మనకు బోధ చేస్తూ ఉన్నవి. ఏ విధంగా బోధ చేస్తున్నాయి? ఎవరైనా ఒకరి వలన మేలు పొందాలన్నా, బోధింపబడాలి అంటే వారు ఏదో ఒక భాషలో మాట్లాడాలి. మరి ఈ యొక్క సృష్టి ఏ విధంగా బోధిస్తూ ఉంది అని చూస్తే, వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అయితే వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను అని వాక్యం సెలవిస్తుంది. అనగా ఇక్కడ మనం గమనించినప్పుడు పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి అది వెల్లడి చేస్తూ ఉంది. అయితే వాటికి భాష లేదంట. భాష లేకున్నప్పటికీ కూడా అది చెప్పేటటువంటి బోధ బూది గంతముల వరకు బయలువెడుచున్నది. ఈ యొక్క భాష వెళ్తూ ఉంది. మనము వాటిని చూసినప్పుడు ఆ యొక్క ఆత్మీయ భాషతో, దేవుడిచ్చినటువంటి భాషతో అవి మనకు బోధిస్తూ ఉన్నవి. వాటిని నిదానించి కనుగొన్నప్పుడు, ఇంత గొప్ప సృష్టిలో మనం ఏమాత్రపు వారము, ఇంత గొప్ప సృష్టిలో ఇన్ని అనేకమైనటువంటి ఎంతో గొప్పవి అయినటువంటి జ్యోతులు ఉంటున్నాయి, అనేకమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నవి, అనేకమైనటువంటి యొక్క ప్లానెట్స్ అనండి, ఏమైనా ఉండని, ఈ స్టార్స్ ఉండని, ఇంత గొప్ప సృష్టిలో వీటినన్నిటినీ కలుగజేసినటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడు! ఈ సృష్టి అంతటిలో ఈ భూమి ఎంతది! మనము ఒక చిన్న రాయిని తీసుకొని వచ్చి, ఒక గులకరాయిని తీసుకువచ్చి చేతితో పట్టుకొని చూస్తే ఏ విధంగా ఉంటుందో, సృష్టిలో అంత చిన్నదిగా ఈ భూలోకం ఉంటుంది. అంత చిన్న భూలోకములో ఇంకా చిన్నవారమైనటువంటి మానవులం మనం, 6 అడుగులటువంటి మానవులం. మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మరి మనం ఏ పాటి వారం, మన శక్తి ఏంటి, మన జ్ఞానం ఏంటి, ఇదంతా మనం గమనించినప్పుడు ఈ సృష్టి అంతటిని దేవుడు ఎందుకు చేసి ఉన్నాడు, ఎవరి నిమిత్తము చేసి ఉన్నాడు అని చూస్తే, అది మన కొరకే. ఎంతో అల్పులమైనప్పటికీ, ఎంతో చిన్నవారమైనప్పటికీ కూడా మన నిమిత్తము ఇంత గొప్ప సృష్టిని చేశాడు. దాన్ని చేయకముందే చూశాడు. ఎటువంటిది తన బిడ్డలకు మేలైనదిగా ఉంటుందో ఆయన ముందుగానే ఊహించాడు. ఆ ఊహించిన దానిని బట్టి ఆయన కలుగునుగాక అని పలికాడు. పలుకును బట్టి సమస్తము కూడా సృష్టింపబడ్డది. సృష్టి యావత్తు కూడా ఆయనకు లోబడుచు ఉన్నది. ఏమీయో లేనటువంటి దానిలో నుంచి, శూన్యములో నుంచి ఆయన ఈ సృష్టి అంతటిని, మనకు కనబడుచున్నటువంటి ఈ సకల విధములైనటువంటి సర్వ ప్రపంచాలన్నిటినీ కూడా ఆయన చేసినట్లుగా, ఆయన వాక్కుకు అవి కలిగినట్లుగా మనం చూడగలం. అంత గొప్ప శక్తిమంతుడు మన దేవుడు. కానీ ఎందు నిమిత్తం చేశాడు వాటిల్ని? సూర్యచంద్ర నక్షత్రాదులను, అంతకు మించినటువంటి గ్రహాలను, ఇంకా ఏవేవో ఉన్నవి కదా, వీటినన్నిటినీ ఎవరి నిమిత్తం చేశాడంటే, తన స్వరూపములో చేసుకునే మానవుల కొరకు, తన బిడ్డలైనటువంటి నీ కొరకు, నా కొరకు, మనల్ని రూపించక మునిపే, మనల్ని నిర్మించక మునిపే ఆయన సమస్తమును మనకు అన్ని విధాలుగా ఉపయోగకరమైనటువంటి వాటికి, మనకు మేలైనటువంటి వాటికి, మనకు సంతోషమునిచ్చినటువంటి వాటిని, మనకు క్షేమమును దయచేయునటువంటి వాటిని ముందుగానే ఆయన ఏర్పాటు చేశాడు. కనుక సమస్త సృష్టిని ఆయన సృష్టిస్తూ 6 దినాలు, మరి 5 దినాల్లో ఉన్నటువంటి సృష్టిని గమనించినప్పుడు, ప్రతి దినము కూడా ఆయన చేసినటువంటి సృష్టిని బట్టి అది మంచిదిగా ఉండెను, మంచిదిగా ఉండెను, మంచిదిగా ఉండెను అని చెప్పుచూ ఆయన ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తన స్వరూపములో ఆయన నరుణ్ణి నిర్మించాడో, ఆ దినమున అది చాలా మంచిదిగా ఉండెను అని ఆయన పలికినట్లుగా చూస్తున్నాం. కనుక ఈ సృష్టి అంతటిలో ఆయనకు ఎవరి మీద ఆశ ఉంది,
ఎవరి మీద దృష్టి ఉంచుచున్నాడు, ఎవరిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడని చూసినప్పుడు మానవులమైనటువంటి మన కొరకి, ఎంతో చిన్నదైనటువంటి ఈ భూలోకములో చిన్న వారమైనటువంటి మన కొరకు ఇంత గొప్ప సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన కలుగజేసినప్పుడు ఆయన మనకు ఏ లోటు లేకుండా సమస్తమును కూడా మనకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అది భుజించేది ఆహారం అనేటటువంటి, అదే విధముగా స్వయం శక్తిని కూడా ఆయన ఇస్తున్నాడు. స్వయం నిర్ణయం తీసుకునేటువంటి శక్తిని కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. కనుక మనల్ని బలవంతముగా ఆయన చేసినటువంటి కార్యములను బట్టి ఆయన మనల్ని చెయ్యలేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే వాటిలో ఆయన సూర్యునికి ఒక గుడారం వేశాడంట, సూర్యునికి ఒక మార్గం ఏర్పాటు చేశాడు. సూర్యుడు ఎప్పుడు కూడా ఆ మార్గంలోనే పయనించాలి. నాకు ఇది బోరు కొట్టేసింది ఇంకొక మార్గంలో వెళ్తానంటే వీల్లేదు. దేవుడు చెప్పిన విధంగా అయినా ఈ సూర్యుడు సృష్టింపబడినటువంటి ఈ యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుందంటే అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. శూరుడు పరిగెత్తు నుల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. కనుక అనుదినము ఇదే కార్యక్రమమైనప్పటికీ అతడు నూతనమైనటువంటి పెండ్లి కుమారునికి ఉన్నటువంటి ఉత్సాహము అతనికి ఉంటుంది. నేను దేవుని చేత వాడబడుచున్నాను, దేవుని సృష్టిలో భాగమై ఉన్నాను, దేవుడు నన్ను దీవించాడని చెప్పి సూర్యుడు తన పదములో పరుగెత్తను ఉల్లసించుచున్నాడు. ఇంకా ఏమాత్రం అలయక సొలయక మరి వెనుదీయక అతడు ముందుకు వెళ్ళాలని పరిగెత్తడానికి దేవుని నిమిత్తము అతడు సంతోషముగా మరి చేస్తున్నట్టుగా మనం చూడగలం. అంతే, అంటే ఇది ఒక మెకానికల్ లైఫ్. కనుక అంత సృష్టిని మనం చూసినప్పుడు మెకానికల్ లైఫే ఉంటుంది. కానీ నరుని మాత్రం దేవుడు అట్లా మెకానికల్ లైఫ్ని ఇవ్వలేదు, అతనికి స్వయం చిత్తాన్ని ఇచ్చాడు. మనము రోబోట్స్ కాదు, మన మనుషులము కాదు. మనము ఏదో ఒక విషయం గురించి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పనిని చేసి కూర్చుండేటటువంటి వారం కాము. మనకు నిర్ణయించే శక్తిని, మరి క్రియేటివిటీ పవర్ని, అదే విధముగా ఇతర మేలు చేసేటటువంటిది, అంటే దేవునిలో ఉన్నటువంటి గుణగణాలన్నిటినీ కూడా దేవునికి ఏ లక్షణాలైతే ఉంటున్నావో వాటినన్నిటినీ కూడా దేవుడు మానవులమైనటువంటి మన కొరకు ఇచ్చాడు. మనము నేర్చుకోవాలి, తెలుసుకోవాలి దేవుని శక్తిని. అంటే ఆయన ఇంత గొప్ప సృష్టిని ఏ విధంగా సృష్టించాడో ఈ భూలోకంలో నరుడు వాటినన్నింటినీ కూడా ప్రయోగించవచ్చు, ప్రయత్నించవచ్చు, సాధించవచ్చు, నెరవేర్చవచ్చు తన సంతోషం నిమిత్తము. ఇది చూసినప్పుడు మనకే ఇంత శక్తి, ఇంత జ్ఞానం ఉన్నదన్నప్పుడు దేవునికి ఇంకెంత అద్భుతమైనటువంటి శక్తి ఉంది, జ్ఞానం ఉంది అని ఎంత బలవంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. అంత సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని చల్లని నీడలో నీవు జీవిస్తున్నావనేటటువంటి ఆయన తన గుడారమును నీ మీద కప్పి ఉన్నాడనే సంగతిని నీవు జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎంత నిమ్మనంగా ఉండవచ్చు, ఎంతో సంతోషించవచ్చు, ఎంత ఆనందించవచ్చు. జ్ఞాపకం చేసుకో నా ప్రియ సహోదరుడా, సహోదరి. దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్య కార్యములను గమనించు. దావీదు మహారాజు కూడా బాలుడై ఉన్నప్పుడు, గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు, గొర్రెలు కాచుకొనుచున్నప్పుడు, అలసిపోయినప్పుడు ఏ చెట్టు కిందనో విశ్రమిస్తూ పడుకొని అప్పుడు తన తల పైకెత్తినప్పుడు కనబడుచున్నటువంటి ఈ సూర్య చంద్ర నక్షత్రాదులన్నిటినీ చూసినప్పుడు అతడు కూడా ఆశ్చర్యపోయాడు. ఇంత గొప్ప సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఇంకెంతగా ఉన్నాడు. అతడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడం మనమే పాటి వారము, మనల్ని జ్ఞాపకం చేసుకుని నరుడు ఏ పాటి వాడు, నేను నరుడను కాను పురుగును మాత్రమే అన్నట్టుగా. అనగా మనము చేసేటటువంటి ప్రయత్నములన్నింటిలో మనం గమనించినప్పుడు దేవుడే ఇంత గొప్ప సృష్టిని సృష్టించినప్పుడు ఈ లోకంలో కూడా మనం అవన్నీ చేయగలిగే శక్తిని కూడా మనకిస్తున్నాడు. అయితే దేవుడు చేసినప్పుడు సమస్తము కూడా ప్రేమ కలిగి ఉంది, శాంతి ఉంది, సమాధానం ఉంది, ఏ భయము లేదు. అప్పుడు మరి దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు మానవునికి సహకారులుగా మరి ఆ జంతువులను, భూమి మీద ప్రాకెడు పురుగులను, ఆకాశమందు ఎగిరెడి పక్షులను, వీటన్నిటి మీద కూడా మరి తన స్వరూపమందు చేసుకున్నటువంటి నరునికి అధికారం ఇచ్చినట్లుగా. ఎందుకు అనంటే ఏ సృష్టిలో లేనటువంటి గొప్పతనము నీలో ఉంటుంది. ఏంటంటే దేవుని యొక్క ఆత్మ నీలో ఉంది. దేవుడు నరుని యొక్క నాసికారంధ్రములలో ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని, అంటే ప్రాణము శరీరమే కాక నీకు ఒక ఆత్మ అంటూ ఉంది.
ఆ ఆత్మ స్వయం నిర్ణయం తీసుకునేటటువంటి శక్తి. అంటే దేవుడు నీకు కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి మేలును, సకల విధమైనటువంటి సౌకర్యాలను, సకల విధమైనటువంటి మరి నిన్ను సంతోషపరిచేటటువంటి వాటినన్నిటినీ నీకు ఇచ్చి నువ్వు నిశ్చింతగా నిర్భయముగా నీవు వాటినన్నిటినీ అనుభవించవచ్చు. నీవు దేవుని యొక్క సహవాసము కలిగి దేవుని యొక్క సాన్నిహిత్యములో ఆనాడు ఏదేను వనములో దేవుడు చల్లటి పూట ఆదాము హవ్వతో నడిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఒక సహవాసం కలిగి మనం ఉండాలని ఆయన కోరుకొని అన్నిటి మీద అధికారము మనం కలిగి ఉండాలన్నప్పుడు మరి వాటికి దేవుడు మానవునికి సాటి అయినటువంటి సహకారి అయినటువంటి భార్యను హవ్వను కూడా చేశాడు. వీటినన్నిటి మీద కూడా అధికారం ఇచ్చాడు. మీరు వారిని దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది ఈ భూలోకమును నిండించి దానిని లోబరుచుకొనుడి అన్నాడు. మరి ఎంతో మేలైనటువంటి ప్రశస్తమైనటువంటి దీవెనను, ఆశీర్వాదాన్ని దేవుడు దయచేశాడు. కానీ ఏమి జరిగిందని మనము దేవుని ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నాం. ఏమి జరిగినదని దేవునికి దూరముగా ఉంటూ ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి సకల మేలులన్నీ కూడా ఏమైపోయినవి అని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఒకే ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞాతిక్రమమే పాపమై ఉన్నది. ఏమిటంటే ఒక పండును మాత్రం ఇచ్చి ఆ పండును మాత్రం, ఆ వృక్ష ఫలమును మాత్రం నీవు తినవద్దు అని చెప్పినట్లుగా ఆ తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చదవు అన్నాడు. అంటే దీని గురించి ఇంకొక రూపంలో మనము ఆలోచన చేస్తే దేవుడు కాక, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్త కాక, నీ తండ్రి కాక వేరొకని మాట వినవలసిన పనేముంది? వేరొకని స్వరంను వినవలసినటువంటి అగత్యము నీకు ఎందుకు ఏర్పడ్డది? నీకన్ని మేలులిచ్చాడు. నీకు కావాల్సిన సకల విధమైనటువంటి సదుపాయాలను కలుగజేశాడు. నీతో ఆయన సహవసిస్తూ ఉన్నాడు. అయినా కూడా నీకేదో లోపమైనట్లుగా ఆ యొక్క వృక్షఫలముని ఎందుకు తింటున్నావు? ఆ శపితమైన దానిని, తినవద్దన్న దానిని ఎందుకు తిన్నావు? వేరొకని స్వరముని ఎందుకు విన్నావు? అంటే దేవుడు నీకు కాపుదలగా, రక్షణగా ఉన్నప్పుడు మరి దేవుణ్ణి కాదని ఇంకేదో కావాలని ప్రయత్నము చేశావే, అది అత్యాశ, అదే దురాశ, అదే నిన్ను పాడు చేసినటువంటి దేవుని నుంచి నిన్ను దూరము చేసినటువంటి మరణము. కనుక ఆ మరణాన్ని నుంచి తప్పించడానికి దేవుడు ముందుగానే ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు, సిద్ధము చేశాడు. అది తన కుమారుని ద్వారా నెరవేర్చాలని కోరుకొని ఉన్నాడు ఆయన. కనుక దేవుడిచ్చిన వాటిని కాదని ఇంకొక మార్గంలో వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. దేవుడు బలవంతముగా మనల్ని అక్కడ ఉంచినవాడు కాడు. ఎందుకంటే మనకు స్వయం చిత్తాన్ని ఇచ్చాడు, స్వయముగా నిర్ణయించుకునేటటువంటి శక్తినిచ్చాడు. బలవంతముగా మరి ఆయన బిగబెట్టి ఒక జైల్లో పెట్టినటువంటి వాడు కాదు ఆయన. ఈ యొక్క ప్రకృతిని అంతటినీ కూడా మరి ఒక ఆర్టిఫిషియల్గా మెకానికల్ లైఫ్ కలిగి ఉన్నవి, కానీ నీకు మాత్రము ఒక సజీవమైనటువంటి జీవితాన్ని ఆయన ఇచ్చాడు. నీవు కోరుకోవచ్చు నీకు ఏది కావాలి ఏది వద్దని. ఇన్ని మేలులు చేసినటువంటి దేవుణ్ణి కాదని ఇంకేదో శక్తి ఉందని వెళ్ళి నీవు ఎక్కడ పడ్డావంట? గుంటలో పడ్డావు. కీర్తన 42లో చూస్తే జిగట గల దొంగ ఊబిలో పడినట్లుగా ఉంది. అది ఏ విధంగా ఉంటుందో మనం చూస్తే, నాశనకరమైన గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. మనం ఏ విధంగా మన జీవితం మారిపోయింది అని అంటే, ఇంత గొప్ప రమ్యమైనటువంటి సృష్టిలో మరి దేవుని కాదని ఎప్పుడైతే కూడా నీవు వేరొకని మాట విన్నావో, నీ నిమిత్తము ఈ నేల, ఈ ప్రకృతి అంతా కూడా శపింపబడ్డది. ఇప్పుడు చూస్తున్నటువంటి సృష్టి కాదండి అసలైనటువంటి సృష్టి. అసలైన సృష్టి ఎంతో మనోహరమైనది, ఎంతో దివ్యమైనది, ఎంతో సుందరమైనది, ఎంతో అనుభవంలో మరి తెలుసుకోలేనటువంటిది. అంత గొప్ప సృష్టిని దేవుడు చేశాడు. కానీ నీవు దేవుని కాదని ఎప్పుడైతే పాపమును, శాపమును కొని తెచ్చుకున్నావో, వేరొకరి మాట విన్నావో, దుష్టుని యొక్క మార్గములో వారి యొక్క అడుగుజాడలో నడుచుకోవాలనుకున్నావు, వీటినన్నింటినీ కోల్పోయినప్పుడు దేవుడు అంతకుముందు చేసినటువంటి సృష్టిని చూసినప్పుడు సృష్టి అంతా మంచిదిగా ఉండెను, నరుని చేసినప్పుడు మాత్రం చాలా మంచిదిగా ఉండెను అని సెలవిచ్చిన దేవుడు ఇప్పుడు ఆ సృష్టిని చూసినప్పుడు సృష్టి అంతా బాగుంది, నరుడు మాత్రము పాడైపోయి ఉన్నాడు.
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల అపేక్షతో వేచి ఉన్నది, ఆకాంక్షిస్తున్నదంట. ఎందుకనంటే ఎప్పుడైతే దేవుని యొద్దకు తిరిగి నరుడు చేరగలడో, దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళగలడు, అప్పుడు సృష్టి కూడా వీటి నుంచి, శాపము నుంచి విడుదల కలిగి మళ్ళీ నూతనమైనటువంటి సృష్టి కలుగుతుంది. దానికి ఉన్నటువంటి నిజమైనటువంటి సౌందర్యము తిరిగి పొందుకుంటుంది. నిజమైనటువంటి ఉన్న ఆ యొక్క గుణగణాలన్నిటినీ కూడా మళ్ళీ పొందుకుంటుంది. కనుక సృష్టి తన నిమిత్తము, మన నిమిత్తము అది శపింపబడినదై మళ్ళీ మన ప్రత్యక్షత కొరకు మనము దేవుని బిడ్డలముగా ప్రత్యక్షము కావాలని ఆయన మరి అవి మిగుల ఆశతో తేరి చూస్తున్నామంట. ఈ పాపము చేసిన మనిషి ఏ విధంగా ఉన్నాడంటే, ఒకసారి కాలు జారిన తర్వాత ఓ జారుడు బండ మీద నుంచి జారుతూ ఉంటే ఏ విధంగా ఉంటుందో, సర్రున జారుతుంటే హాయిగానే ఉంటుంది, పాపము చేస్తుంటే హాయిగానే ఉంటుంది. కానీ హాయిగా ఉంది, అది నేరుగా జారుతూనే సర్రున జారుతూనే ఉంది. అది ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అంటే జిగట గల దొంగ ఊబిలోనికి తీసుకెళ్తుంది. ఆ దొంగ ఊబిలో మరి నెమ్మది ఉందనుకుంటున్నావా? ఆ దొంగ ఊబిలో మరి ఆ నీరు ఉందనుకుంటున్నావా? కానీ ఆ దొంగ ఊబిలో నీ పాదము నువ్వు మోపిన తోడనే, నిలిపిన తోడనే అది ఇంకా ఇంకా లోతుగా నిన్ను తీసుకొని వెళ్తుంది. నువ్వు బయటికి రావాలని ప్రయత్నం చేసే కొలది ఇంకా లోపలికి లాక్కుంటూ ఉంది. నీ ప్రయత్నాలను విఫలమైపోతూ ఉన్నాయి. నిన్ను సుడిగుండాల్లో మరి చిక్కుబడినటువంటి ఆ యొక్క సుడిగుండంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏ సహాయం దొరకకపోగా ఎవరు కూడా దాని నుంచి తప్పించజాలరో అటువంటి నీ జీవితంలో అప్పుడు దేవాని నువ్వు మొర్రబెట్టినప్పుడు ఆయన ఆ ఆకాశము నుండి, ఆ పై నుండి తన కుడి చేతిని చాపి నీ కుడి చేతిని పట్టుకొని లేవనెత్తి క్రీస్తనే బండ మీద నిన్ను నిలువబెట్టి నీకు అంటినటువంటి పాపమంతటినీ కూడా, ఆ యొక్క బురదనంతటినీ కూడా కడిగి వేయటానికి ఏ నీటినో ఉపయోగించలేదు. ఆయన ఉపయోగించినటువంటిదంటే ఏమి అయి ఉన్నదంటే ఆయన తన కుమారుని యొక్క ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగి ఉన్నాడు. నీ నడినెత్తి నుంచి అరకాల వరకు కూడా దాన్ని ప్రోక్షించి ఉన్నాడు. నిన్ను శుద్ధీకరించి ఉన్నాడు, పవిత్రపరిచి ఉన్నాడు. నిన్ను క్రీస్తనే బండ మీద నిలబెట్టి ఉన్నాడు. తన యొక్క గుడారమును నీ మీద కప్పి ఉన్నాడు. కనుక ఆయన యొక్క ఆపన్న హస్తములోనికి నీ వచ్చేసావు. తన యొక్క కృప కలిగినటువంటి బాహువులోనికి నీ వచ్చేసావు. ఏ విధంగా వచ్చావు అనంటే నిన్ను ఆ గుంటలో నుంచి, ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో నుంచి లేవనెత్తడానికి, ఆ దొంగ ఊబిలో ముందుగానే ఏర్పాటు చేయబడినటువంటి యుగ యుగాల శిల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆయన ముందుగానే నిర్ణయించి దాని మీద నువ్వు నిలబడినట్లుగా చేసి ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు దాని మీద ఆనుకొని ఉన్నావో ఆ యొక్క జిగటగల దొంగ ఊబిలో నుండి ఆ యొక్క రాయి భూలోకమంతా ఎదిగినదై నిన్ను లేవనెత్తి ఉన్నది. అనగా యేసుక్రీస్తు ద్వారానే నీవు తిరిగి దేవుని యొద్దకు రాగలవు. నీవు చేసిన ప్రతి ప్రయత్నము కూడా ఇంకా కూరుకునేటట్లుగానే చేసినది, కానీ ఏమాత్రం నీకు సహాయము చేయకపోగా ఇంకా నిన్ను నీ యొక్క ప్రాణమును తీసుకునేదిగా అది కనబడుతూ ఉంది. మాలిన్యమును నీకు అంటిస్తూ ఉంది. ఇంకా మలినమును నీకు పైనుంచి కింద వరకు కూడా నిన్ను ముంచేస్తూ ఉంది. కానీ దేవుడు కృపామయుడు. ఆయన ముందుగానే ఏర్పాటు చేసిన విధానమును బట్టి ఇదిగో ఎప్పుడైనా ఈ బిడ్డలు నా బిడ్డలు కాబట్టి నా దగ్గరికి తిరిగి వస్తారని చెప్పి ఆయన ఎంతకాలమో వేచి ఉన్నాడు. వేచి ఉండి ఆయన తన వాక్కును తన బిడ్డలకు ప్రకటిస్తూ వచ్చినప్పుడు దాని ద్వారా ఎవరు కూడా మరి దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. ఎన్ని మంచి పనులు చేసినా ఏదో ఒక తప్పు వారిలో ఉంటూ ఉంది. అది దేవుని యొద్దకు తీసుకురాలేకపోతుంది. బండలాంటి మొండి హృదయాన్ని మరి పగులగొట్టి మెత్తని మాంసపు హృదయాలను ఇచ్చి దాని మీద తన హస్తముతో స్వయముగా ఆయన ధర్మశాస్త్రమును లిఖించాడు. ధర్మశాస్త్రమును మనకు అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్రము ద్వారా దేవుని యొక్క యుద్ధకు వచ్చేటటువంటి పద్ధతులను, ఉపదేశములను, మూలోపదేశములను ఆయన బోధించాడు. అయినా ఆ ధర్మశాస్త్రము కూడా మనల్ని రక్షింపలేకపోయింది. ఇంకా తగిన సమయం ఇచ్చాడు. ఇంకా ఎవరైనా కూడా ఏదైనా ప్రయత్నము చేసి దేవుని కనుగొంటారేమో అని చూస్తే ఎవరు కూడా దేవుని యొద్దకు వచ్చే మార్గము తెలుసుకోలేకపోతున్నారు. అందరూ కూడా దురభిమాన పాపములో కూరుకొని పోతున్నారు. అందరూ కూడా ఇంకా దిగజారిపోతూ ఉన్నారు. ఎంత ప్రయత్నం చేస్తే అంత పాతాళములోనికి దిగిపోతూ ఉన్నారు. అప్పుడు ఆయన యుక్త కాలములో, తగిన సమయములో, గలతీ 4:4 ప్రకారముగా యుక్త కాలములో మరి కన్య అయినటువంటి మరియ ద్వారా ఈ యొక్క బిడ్డను యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆయన అనుగ్రహించినట్టుగా మనం చూడగలం.
ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము కూడా మనము పోగొట్టుకున్నటువంటి స్వాస్థ్యాన్ని, మనము పోగొట్టుకున్నటువంటి పరలోక ఆనందాన్ని, దేవుని యొద్ద నుంచి మనము విడిచిపెట్టినటువంటి దానిని ఆయన మన చేతిని ఆయన చేతితో కలపడానికి, మన సహవాసమును విడదీయలేనటువంటి సహవాసముగా చెయ్యటానికి, మన ఇరువురిని కూడా మధ్యగా ఉన్నటువంటి ఆ మధ్య గోడను పడగొట్టడానికి, మన ఇరువురిని కూడా తిరిగి ఆ సహవాసంలోనికి తీసుకుని రావడానికి ఆయన తన యొక్క హస్తములను బలియాగముగా ఆ మేకు ఆయన అయి మన ఇద్దరిని కలిపేటటువంటి మేకుగా ఆ సిలువలో కొట్టబడ్డాడు ఆయన. తన ప్రశస్త రక్తాన్ని చిందించాడు ఆయన. తన యొక్క ప్రాణమును పణముగా మన కొరకు పెట్టాడు ఆయన. నిన్ను నన్ను రక్షించడానికి, తిరిగి దేవుని యొద్దకు చేర్చడానికి మాత్రమే ఆయన ఈ రక్తాన్ని ప్రోక్షించాడు. ఆయన రక్తము పాపిని తన పాపము నుంచి రక్షిస్తుంది. ఒక మనిషిని నిత్య మార్గంలోనికి, జీవ మార్గంలోనికి తీసుకెళ్ళేది. అంతేగాని యేసయ్యా నీ రక్తము నా యొక్క ఇంటంతా చిందించయ్యా, నా యొక్క వస్తువులు కడిగయ్యా, నా గృహాన్ని కడిగయ్యా, మూలమూలన ప్రోక్షించయ్యా అందుకాదు. వాటికి కావాల్సిన సర్ఫులు, డిటర్జెంట్లు, ఇంకేవో సోప్స్ అవన్నీ మీకు ఇక్కడ లభ్యమవుతున్నాయి. యేసయ్య రక్తం, ప్రశస్త రక్తం, యేసయ్య రక్తం, ఆయన బిడ్డలైనటువంటి వారిని కనుగొని వారిని రక్షించే రక్తం. యేసయ్య రక్తం పాపులను తిరిగిచ్చి దేవుని యొద్దకు చేర్చే రక్తం. యేసయ్య రక్తం పాపిని కడిగి పవిత్రపరిచే రక్తం. మనల్ని మాత్రమే మన నడినెత్తి నుంచి అరకాల వరకు కూడా ప్రోక్షింపబడ్డప్పుడు ఆయన సంపూర్ణంగా మనం శుద్ధి చేస్తున్నాడు. మరి ఇంకా ఏదో డాగైనను, మచ్చైనను, కలంకమైనను, ముడతైనను, ఎట్టిదైనను కూడా లేకుండా సంపూర్ణముగా ఆయన మనల్ని పవిత్రపరిచి ఆయన యొద్దకు తీసుకెళ్లేవాడిగా ఉంటున్నాడు. అంతేగాని ఈ రక్తం యొక్క విలువను ఏదో వస్తువుల గురించి ఆపాదించవద్దు. అది కేవలము సజీవులకు, జీవించే వారిని రక్షించేటటువంటి రక్తమై ఉన్నది, సజీవ రక్తమై ఉన్నది. అది ఆ ప్రాణము రక్తములో ఉన్నటువంటి స్వరాన్ని కూడా దేవుడు వినేవాడిగా ఉంటున్నాడు. కనుక దేవుని యొక్క మాటకు కట్టుబడి దేవుడు చూపించినటువంటి మార్గములో మనము నడుచుకోలేకపోతున్నామని చెప్పి, ఆయన యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ఆ ప్రాణమును తెప్పరిల్ల చేయును, యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఇవన్నీ విషయాలు మనకు తెలుసు. ఆయన దేవుని చేరుకోలేకపోతున్నాం. మరి దురభిమాన పాపంలో మనం కూరుకొని పోయినాం. అందుకే ఈ యొక్క దావీదు ఆ ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. అంటే దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు ఆ ఆత్మరూపి అయినటువంటి దేవుడు శరీర రూపముగా యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి, జిగటగల దొంగ ఊపిలోంచి నిన్ను లేవనెత్తి ఉన్నాడు కాబట్టి, క్రీస్తనే బండ మీద నువ్వు కట్టబడుచున్నావు కాబట్టి, ఇప్పుడు నీవు దేవుని యొద్దకు వచ్చే మార్గము నీకు తెలిసే ఉన్నది. యేసుక్రీస్తు ద్వారానే నీవు దేవుని యొద్దకు రాగలవు. ఆ నిత్య సంకల్పము ఆయన అనాది కాలంలోనే ఏర్పాటు చేశాడు. ఆ నిత్య సంకల్పము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకమునకు వచ్చేదనేది, ఆయనే దేవుడై ఉన్నాడనేది సత్యమైనటువంటి వాక్యమై ఉన్నది. ఆయనే నిన్ను పరమనకు చేర్చే దేవుడై ఉన్నాడు. నీవు పోగొట్టుకున్నటువంటి స్థితినిచ్చే దేవుడై ఉన్నాడు. ఈనాడు కూడా నీవు ఇహలోకములో ఉన్నా, పరలోకములో ఉన్నా, నీవు పోగొట్టుకున్న దాన్ని పొందుకోవాలంటే దానికి యేసయ్యనే మార్గం. ఆ మార్గము ద్వారానే నీవు తిరిగి వాటిని పొందుకోవచ్చు. యేసయ్య యొద్దకు రా, ఆయన యొక్క బాహువులో వచ్చి అడుగు. ఒక బిడ్డ తండ్రిని అడిగినట్లుగా అడుగు. భర్త దగ్గర భార్య సాధించుకున్నట్లుగా, భార్యతో భర్త పని చేయించుకున్నట్లుగా, పెద్దలు పిల్లలతో పని చేయించుకున్నట్లుగా కాదు. బిడ్డలు తండ్రి దగ్గర, తల్లిదండ్రుల దగ్గర అడిగిన రీతిగా నీవు తండ్రిని అడుగు. నీకు సమస్తమును కూడా దేవుడు దయచేస్తాడు. ఎందుకంటే మనం ఆయన బిడ్డలము. యేసుక్రీస్తు ద్వారా ఆయన బిడ్డలమై ఉన్నాం. గొప్ప సాధనముగా చేసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. అటువంటి గొప్ప కృపను, భాగ్యమును దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటుంటే ఇంకా వేరొక మార్గం ఎందుకు చూస్తున్నావు? కానీ నీవు స్వచ్ఛమైనటువంటి హృదయముతో దేవుని వెతికినప్పుడు యేసయ్యే నిజమైన రక్షకుడని తెలుసుకోగలవు. యేసయ్యే ఆ మోక్ష మార్గం అని తెలుసుకోగలవు. యేసయ్యే ఆ పరలోక భాగ్యమును నీకు ఇవ్వగలడనే విషయాన్ని గ్రహించగలవు. అటువంటి దీవెనలు దేవునికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ సమస్య ఏదైనా సరే ఇప్పుడే ఒప్పుకో. ఆయన యొద్దకి రా. నా యేసయ్య నేను చేసిన తప్పును బట్టి క్షమించు అంటే ఆయన హక్కున చేర్చుకునే దేవుడు. ఎవ్వరిని కూడా
దూరపరుచుకునే దేవుడు కాదు, అందరినీ కూడా లేవనెత్తి నిలవబెట్టి సహాయం ఇచ్చే దేవుడై ఉన్నాడు. నిత్యరాజ్యంలో మనకు స్వాస్థ్యమును ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ లోక భోగ భాగ్యముల వైపు నువ్వు చూడకు. ప్రశస్తమైనటువంటి బంగారపు వీధుల్లో నిన్ను నడిపించాలని కోరుకుంటున్నాడు. జీవ జల నదుల మధ్య నిన్ను జీవింపజేయాలనుకుంటున్నాడు. మరి ఎల్లప్పుడూ కూడా 12 నెలలు కూడా కాపు కాసేటటువంటి జీవ వృక్ష ఫలాన్ని నీవు తినాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ జీవ వృక్ష ఫలం మన దేవుడే, ఆ యేసయ్యనే. ఆయనను రుచించు, ఆయనను భుజించు, ఆ మాధుర్యాన్ని పొందుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక. దేవుడు సదాకాలము నీకు మేలును అనుగ్రహించునుగాక. దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప మార్పును దయచేయునుగాక. ఇప్పుడు నమ్మినటువంటి నీ హృదయంలో దేవుడు ఇప్పుడే కార్యమును జరిగించునుగాక. దేవుడు సదాకాలం మనకు తోడైండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం రాజా. గత కాలమంతటా కూడా మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడవు తండ్రి. ప్రభా మీరు సమస్తమును మీరు మాకు అనుగ్రహించి ఉంటే వాటిని కాక వేరొకని యొక్క మాటలు మేము ఎప్పుడు విన్నామో తండ్రి. గొర్రెలు వాటి యజమాని యొక్క స్వరము తెలుసుకొనును, కానీ మేము మీ సృష్టి అంతా కూడా మీ మాట వింటుంటే మీ స్వరూపములో చేయబడినటువంటి మేము మాత్రం మీకు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఉన్నాము నాయన. మీ ప్రియకుమారుని ద్వారా సరైనటువంటి మార్గమును మీరు తిరిగి ఏర్పాటు చేసి ఉండగా మార్గంలో మీ యొద్దకు వచ్చే విధముగా మీ కృపను చూపించండి యేసయ్య. వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకుడిని దీవించండి, ప్రేక్షకురాల్ని ఆశీర్వదించండి. వారి జీవితంలో గొప్ప మేలును అనుగ్రహించండి తండ్రి. నిజమైన దేవుడు యేసయ్య అని, ఆయన ద్వారా నేను పరలోక రాజ్యంలో చేర్చగలనని వారు పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని తిరిగి పొందుకొనుటకు సహాయం దయచేయండి. మరి కుటుంబాల్లో నెమ్మది సమాధానం లేకపోతే మళ్ళీ తిరిగి ఆ సమాధానం పొందుకునే కృపను దయచేయండి మరి వారు విడదీయబడి ఉంటే జత చేయబడుటకు సహాయం దయచేయండి యేసయ్య. నీవు కట్టువాడవే గాని పడగొట్టువాడవు కాదు నాయన. నీవు లేవనెత్తువాడవే గాని పడద్రోయువాడవు కాదు తండ్రి. నీవు సహాయం చేయువాడవే గాని నాయన ఎల్లప్పుడూ మీ దినదీవెనలు మెండుగా మా మీద దయచేయమని వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకురాల్ని కూడా దీవించి ఆశీర్వించి గొప్ప మేలును అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని, వారిని, వారి యొక్క కుటుంబమును వారి తల్లిదండ్రులను, తోబుట్టువులను, వారి జీవితంలో గొప్ప మేలును అనుగ్రహించండి. ఆ బిడ్డ ప్రజా జీవితంలో ఉండగా ఇటువంటి నాయకుడు మాకుండగా మా దేవుడు మాకు ఇంకా ఎన్నో గొప్ప మేలును చేయాలని, ఈ బిడ్డ ఇంకా బాగా వాడుకోవాలని ప్రజలందరూ ఆకాంక్షించలాగున చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుని యొక్క జీవితంలో ప్రతి ఆశీర్వాదమును దయచేయమని మరి మీరే తోడండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.